భక్తులు వారి యొక్క అర్థాలను గురించి మనం విందాం. ఆదాము అనగా ఎర్రని వాడు, నిర్మించబడినవాడు. కయ్యీను అనగా సంపాదించుకొనుట, పొందుకొనుట అని అర్థం. హేబేలు అనగా ఆవిరి, బలహీనత. హానోకు అనగా ప్రతిష్ఠింపబడినవాడు. నోవాహు అనగా ఉపదేశకుడు. నోవాహు అనగా నెమ్మది లేక ఆదరణ. అబ్రహాము అనగా గౌరవనీయుడకు తండ్రి. అబ్రహాము అనగా జనములకు తండ్రి అని అర్థం. ఇక లోతు అనగా బిగువుగా పట్టుకొనువాడు. పట్టుకొనుట, బిగువుగా పట్టుకొనుట. చూడండి ఎంత చక్కని అర్థాలు, ఆత్మీయతను మనం చూస్తాం. ఎలియాజరే అనగా దేవుడే సహాయకుడు. 9 ఇష్మాయేలు అనగా దేవుడు వినును. 10 ఇస్సాకు అనగా నవ్వును. 11 యాషావు రోమములు గలవాడు, ఎర్రనివాడు. యాషావు అంటే యాకోబు యొక్క అన్న. రోమములు గలవాడు, ఎర్రనివాడు. యాకోబు అనగా మోసగాడు. యోధ అనగా స్తుతించుట. ఈ యోధ అనే ఆయన యాకోబు యొక్క కుమారుడు.